స్తోత్రం హల్లెలూయా. స్తోత్రం హల్లెలూయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా సజీవులతో నన్ను నిలిపినది నా శ్రమ దినము నాతో నిలిచి నన్ను ఓదార్చి కృపా
ప్రేమించి శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ మైన సాక్షిని నీ దివ్య సన్నిధిలో ఒదిగిపోని ఉపదేశమే నాలో ఫలభరితమై నీ కమనీయ కాంతులతో విరజిల్లేని నీ మహిమను ప్రకటింప నన్ను నింపిని నీ మహిమను నన్ను నింప ప్రకటించెని కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమదినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నీదు కృపా దేవుడా స్తోత్ర గాలి తుఫానుల కౌగిలిలో నన్నాదరించితివే గాలి తుఫానుల అలజడిలో గూడు చెదరిన గువ్వవలే గమ్యము చేర్చి నిన్ను వేడుకొనగా నీ ప్రేమ నా జీవిత దినములు ఆచంతమై నీ వాత్సల్యమే నవ మామృ నిలిచి అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో అతి శ్రేష్టమైన నీ స్వాక్షమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అత్యున్నతమైన కృపలతో ఆత్మఫలముల సంపదతో
అతి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొంది నీ ప్రేమ రాజ్యములో హర్షించు వేళ అతిశయములు కీర్తించెనే నా హృదయార్పణ నేను మురిపించెనే నాకు నాతిశయములు కీర్తించెనే ఈ నిరీక్షణ నాలో నెరవేర్చెనే ఈ నిరీక్షణ నాలో నెరవేర్చెనే కృపా కృపా నిలిపి నా శ్రమని నది నీ కృప చాలునయా హల్లెలూయా నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే అందరూ స్వరమెత్తి పాడుదామా అందరూ స్వరమెత్తి పాడుదాం లైవ్ లో ఉన్న వారు కూడా పాడుదాం నీ ప్రేమే నన్ను ఆదరించే నీ ప్రేమ సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ కృపయే దాచి కాపాడేను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను
యేసయ్యను స్తుతిద్దాం. ఈ నవంబర్ మాసముల మొదటి దినాన్ని మనకిచ్చిన విధానం బట్టి ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రారుడైన యేసయ్యను ఆరాధించు వారమై ఉన్నాం. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎడలో. చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎడలో. చెదరిన మనసే నూతనమాయన, మనుగడయే మరువైపు తిరిగేనా, మరువైపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను చప్పట్లు కొడుతూ సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే కాచి కాపాడెను, నీ కృపయే. ఆధ్యాత్మికంగా ఆయనను స్తుతించబడిన వారు గణపరచబడతారు. స్తోత్ర బలసూచకమైన మందసమా నీకై, బలసూచకమైన మందసమా నీకై, సజీవయాగమై యుద్ధమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుద్ధమైన సేవకై, ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంఘక్షేమమే నా ప్రాణమాయనా, సంఘక్షేమమే మా ప్రాణమాయనా. ఈ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన
చిత్తమైన నీ కృపయే అందరూ స్వరాలెత్తి పాడుదాం. దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను, దాచి కాపాడెను నీ కృపయే, దాచి కాపాడెను. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి, ఔరాని జగా ఔరాని నానం నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సన్నుతించెదను దయాళుడవు నీవెని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను యెహోవాను నేనని, సన్నుతించెదను యెహోవాను నేనని, సన్నుతించెదను యెహోవా నీవే దయాళుడవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, 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 సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, యెహోవా నీవే, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే, యెహోవా నీవే దయాళుడవని నేను సన్నుతించెదను, నీ ప్రేమే నన్ను ఆదరించెను, నీ ప్రేమే నన్ను ఆదరించెను. సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను, నీ కృపయే దాచి కాపాడెను. సన్నుతించెదను యెహోవా
ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదుకొనెను నీ ప్రేమే నన్ను ఆదరించెను నీ ప్రేమే ఆదరించెను నీ ప్రేమే నన్ను ఆదరించెను హల్లెలూయా నీ ప్రేమే నన్ను ఆదరించెను చీకటి కెరటాలలో కృంగిన వేళలో నీ ప్రేమే నన్ను ఆదరించెను హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా ఒక పాట ఆరాధన చేసుకొని తర్వాత కార్యక్రమాలకు వెళ్దాం ఈ నవంబర్ మాసములో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఒకసారి చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం కీర్తనలు 34 కీర్తన 1వ వచనం ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుడి నిత్యము ఆయనను నా నోట నుంచెదను ఆయన కీర్తి నా నోట నుండును ఆయన కీర్తి నా నోట నుండును హల్లెలూయా ఏంటట ఆయన కీర్తి మన నోట ఉండాలట అందుకనే యేసయ్యను మనము సన్నతించువారమై ఉన్నాం ఆయన ప్రేమ అవధులు లేని ప్రేమ అంతము లేని ప్రేమ కాబట్టి కృపా సత్య సంపూర్ణుడు ఆరాధనకి యోగ్యుడు స్తుతులకు పాత్రుడు మహోన్నతుడు ఇంకా వేల్పులలో ఆయన వంటి వారు ఎవరు లేరు కనుక మనము ఆయననే ఆరాధించువారమై ఉన్నాం కాబట్టి హృదయపూర్వకంగా కూర్చున్న చోటే మనము యేసయ్యను ఆరాధిద్దాం నిండు మనసుతో మనము యేసయ్యను ఆరాధిద్దాం ఈ నవంబర్ మాసములో ఆయన అత్యధికమైన కృపలతో మనల్ని ఆనందించబోతున్నాడు కాబట్టి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యన అనేకమైన కార్యాలు జరిగించే దేవునికి నిత్యము ఆయనను స్తుతించబడిన వారమై మన నోట ఏమి ఉన్నను స్తుతిగానమే చేయాలి అందుకని అన్నాడు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుంచెదను అందుకని అంటున్నాడు మనము ఆయనను కీర్తించినప్పుడట ఆయన ఆనందిస్తాడట ఆయనను కీర్తించినప్పుడట మన ఎడల నిత్యమైన కృప చూపిస్తాడట అందుకనే ఎడతెగక కృప చూపించేవాడు నిత్యము ఆశ్రయదుర్గమైన యేసయ్యను మనం ఆరాధిస్తున్నాం కాబట్టి ఎన్నటికీ ఆరాధనకు యోగ్యుడు జీవము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం ఆనంద కీర్తనలో పాటల పుస్తకంలో నుండి 46వ పాట పాడుకుందాం అందరికి తెలిసిన పాట అందరికి వచ్చిన పాట ఎవరి పక్కన చూడొద్దు ఎదుటి వారిని చూడొద్దు
ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, ఏమౌదునో పాడదమ్మా. ఏమౌదునో నేనేమౌదునో ఎవరు సమీపించలేని కెరూబులు శరాబులతో నిత్యము మన మధ్యన సంచరించువాడు ఆయనే. స్తోత్ర. అందరం చప్పలు కొడదామా? మందాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహ నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో ఏమౌదునో ఎవరు సమీపించలేని లో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, స్తోత్రం. హల్లెలూయా. పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోకమహిమను తలచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోకమై సమూహాలతో
మౌదునో అక్షత ధరించబడిన వారమై ఆయన పరిశుద్ధతలో మహిమాన్వితమైన యేసును స్తుతించబడిన వారమై నేనే మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా వారితో కలసి సింహాసనమునే చేరగా జయించిన వారితో కలసి సింహాసనమునే చేరగా ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నిన్ను పిలచు ఆ శుభవేళ ఎవరికి తెలియని ఓ కొత్త పేరుతో నిత్య మహిమలో నిన్ను పిలచు ఆ శుభవేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో ఎవరు సమీపించలేని నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని నివసించు నా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నీ మహిమను పొందిన యూదులో నా కంటబడగానే నీ మహిమను ధరించిన నా కంటబడగానే ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో మౌదునో నేనే మౌదునో నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నేడు నిరంతరం మారనే మారవు నా జ్ఞాపకాలలో జరగని వాడవు నీవే నీవే నమ్మదగిన దేవుడవు నీవు నా పక్షమై నిలచేయున్నావు నీవే నీవే నమ్మదగిన దేవుడవు పక్షమై నిలచేయున్నావు నీవే నీవే
నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నిన్న నేడు నిరంతరం మారనే మారవు, నా చెరగని వాడవు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, 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 దేవుడవు. నీవు నా పక్షమై నిలచి ఉన్నావు, నీవు నా పక్షమై నిలచి ఉన్నావు. నా నేడు నిరంతరం మారని మారవు, నా జ్ఞాపకాలలో చెరగని వాడవు. నా నేడు నిరంతరం మారని మారవు, నా చెరగని వాడవు, చెరగని వాడవు, చెరగని వాడవు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, 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 నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై ఒదిగి, పరలోక మహిమను తలంచి నీ పాద పద్మములపై ఒదిగి, యేసయ్యా. అందరూ అడుగుదామా? నోరు తెరిచి అడుగుదామా? రెండు చేతుల ఆకాశం అయిపోయింది. యేసయ్యా, నీవే నా నిజమైన దేవుడవు, పరాక్రమం కలిగిన వాడవు. యేసయ్యా, నీకే నా వందనాలు తండ్రి, నీకే నా స్తోత్రాలు. మహోన్నతుడైన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయంలో మీరు సహాయం చేసిన విధానమకై నీకు వందనాలు స్తోత్రం. నీ బిడ్డలు ప్రతి ఒక్క విషయంలో ఈ కార్యములు నెరవేర్చబడులాగున ఎందు విశ్వాసముతో ముందుకు సాగుబడిలాగున కృప చూపిస్తున్న విధానమకై నీకు వందనాలు. నిత్యము ఆరాధనకు యోగ్యుడవు, స్తుతులకు పాత్రుడైన దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రతి ఒక్క బిడ్డను ఈ నవంబర్ మాసములో అయ్యా మా నోట నీ స్తుతి అర్పణ ఉండబడిలాగిన, ఎక్కడికి వెళ్ళినా తండ్రి మా నోట తండ్రి నీ నామమే స్తుతించబడటానికి కృప చెప్పించండి. ఇదిగో ఈ నవంబర్ మాసం అనగా అందరూ తండ్రి పండగ సందర్భంలో నీ ఎక్కడ చూసినా నీ నామమును స్తుతించువారమై ఉన్నారు తండ్రి. కృప చూపించండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, నీవే వారి పట్ల అనేకమైన కార్యాలు జరిగించి, నీవే వారి మధ్యన నవనూతనమైన కార్యాలు జరిగించండి తండ్రి. నీకు వందనాలు. ఆరాధనకు యోగ్యుడా, స్తుతులకు పాత్రులైన తండ్రి నీకు వందనాలు. అదేవిధంగా ఈ మాసంలో పుట్టినరోజు జరుగుతున్న బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడైన తండ్రి మన మధ్యన ఉన్నాడు. అది ఎరిగిన వారమై నవనూతనమైన మాసములో సంవత్సరం అనే దయా కిరీటాన్ని వారికి ఇచ్చి ఉన్నాడు. యేసయ్య కృప చూపించబడేలాగున
ఈ నవంబర్ మాసంలో పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలు చేతులెత్తి నిలబడినట్లయితే వారి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. మహోన్నతమైన దేవుడు వారి పట్ల అనేకమైన కార్యాలు జరిగించబడలాగిన ఈ నవంబర్ మాసములో ఇదిగో ఎక్కడికి వెళ్ళినా విజయముతో వారు నిలబడేలాగిన వారి నోట యేసే నామస్తుతి కలుగుబడటానికి, అదేవిధముగా ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారికిట సంవత్సరములు జరుగుచుండగా అనేకమైన కార్యములను ఆయన జరిగించువాడై ఉన్నాడు. నవనూతనమైన మాసంలో వారు ఏది అడిగినా వారు అక్కర తీర్చిబడై ఉన్నాడు కనుక అందుకని అంటున్నాడు, ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించుడి, నిత్యము ఆయనని కీర్తించుడి, నీ నోటట ఆయన మాటలు ఉండాలట. ఇదిగో ఈ నవంబర్ మాసంలో ఆయన ప్రతి ఒక్క కార్యక్రమం జరిగిస్తున్న దాన్ని బట్టి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నవంబర్ మాసంలో అదేవిధంగా 12వ తారీఖు నా పుట్టినరోజు ఉన్నది. దాని నిమిత్తమైతే ముందరగానే పాస్టర్ గారు అనగా నా భార్య నాకు బహుమతి ఇవ్వటం జరిగింది. ఇదే ఏంటది, కొత్త ఫోన్ 32,000. హల్లెలూయా. తల్లి లేదు కాబట్టి ఆమె ఉంటే ఎంతో సంతోషించేది, ఆనందించేది. నవంబర్ మాసములో దేవుడు మన పట్ల అనేకమైన కార్యములు జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి స్తుతులకు స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి కీర్తనలు 34వ కీర్తన 1వ వచనం. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుడి, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. సన్నుతించడం అంటే ఏంటి? సన్నుతించటం అంటే ఆరాధించటం. నిత్యము మనమట ఆయన కీర్తిని, ఆయన చేసిన కీర్తినిట పాటల ద్వారా కానివ్వండి, లేదంటే సాక్ష్యాల ద్వారా కానివ్వండి, ఏదైనా ఆయన మనకు చేసిన ప్రతి విధమైన పనులను మర్చిపోక ఆయన చేసిన ప్రతి ఒక్కటి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే వీడైనను ఈ అధ్యాయం చదివితే ఈ అధ్యాయంలో అనేకమైన మాటలు, మర్మములు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. అందుకని చూడండి, ఏడవ వచనంలో యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్లు ఆయన దేవదూతుల కావలిగా ఉండి వారిని రక్షిస్తాయట. అందుకని అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. పోయిన వాగ్దానంలో చెప్పాను, ఆయనను మన నోటట ఏం చేయాలట. అందుకని 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాటలను వినుడి, యెహోవా యందు భయభక్తులు కలుగు మీకు నేర్పుతాను. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకనే 13వ కాడ నుంచి చదవండి. ఏమంటున్నాడంటే, చెడ్డ మాటలు పలుకుట నీ నాలుక కపటమైన మాటలు పలుకుట కంటే నీ పెదవులను కాచుకొని ఉండుడి. అందుకని కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానము వెదకి వెంటాడుడి. అందుకనే ప్రతి విషయంలో ఈ అధ్యాయంలో చదువుకుంటూ పోతే అనేకమైన ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి. కానీ నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ఇక నుంచి మీరు గడిచిన దినాల్లో, గడిచిన మాసాల్లో
ఎలా ఉన్నారైతే నాకు తెలియదు, కానీ ఇక నుంచట మీరు మార్పు చెందబడి ఉండాలి. ఎందుకనంటే మీకు ఇంకా బాగా అర్థమవటానికి నేను నిన్న ఈ వాక్యము ధ్యానిస్తూ ఉండగా కొన్ని మాటలు తెలియజేయబడ్డాయి. నేను ఈరోజు దేవుని సన్నిధిలో ఆ మాటలు అనగా ఈరోజు దేవుని సన్నిధిలో అనగా దేవుని యొక్క మందిరములో కొన్ని మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, అందుకని చూడండి, కీర్తనలు 66వ కీర్తన 8వ వచనం, జనులారా మా దేవుని సన్నుతించండి, గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. ఏమంటున్నాడు? జనములారా మా దేవుణ్ణి సన్నుతించండి, గొప్ప స్వరముతో ఏం చేయాలట? ఆయనను కీర్తించి వినిపించాలట. ఈ మాసములో ఎక్కడికి వెళ్ళినా ఈ నవంబర్ మాసము 10 లేదంటే 20 తారీఖులు దాటిన కానించి స్టార్ పెడతారు. ఇక ఈ నవంబర్ మాసంలో అనేకమైన చోట్ల అనేకమైన స్థలాల్లో కూడా సిమి క్రిస్మస్ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఎవరి నామస్వరం చెప్పండి? యేసయ్య నామస్వరం జరుగుతుంది. అక్కడక్కడ కూడా సిమి క్రిస్మస్లో కూడా సిమి క్రిస్మస్ ఆరాధనలో కూడా ఓన్లీ పాటల ద్వారా కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. అందుకని ఈ నవంబర్ మాసము ప్రారంభించబడితేనే పండగ దినం. అవునా కదా? ఈ తలలెత్తి నా వైపు చూడాలి. ఏమంటున్నాడు ఆయన? అందుకనే జనులారా మా దేవుణ్ణి సన్నుతించండి. ఏ దేవుడైనా యెషయా అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప వేరే దేవుడు లేడు. సృష్టిని సృజించిన వాడు, ఈ సూర్యుని చంద్రుని ఆపినవాడు, సూర్య చంద్ర నక్షత్రాలని సృజించజేయబడిన వాడు నా యేసయ్య. అలాగే ఆకాశము జానతలో కొలిసి ఆయన పునాది వేసిన వాడు. ఈ భూమి శూన్యములో వేలాడుతున్న విషయం కొంతమందికి సైన్స్లకి కొన్ని వేల సంవత్సరాల తెలుసు, కానీ బైబిల్ గ్రంథము చదివే వారికి అది ఆయన సృష్టిలో ఒకటి అని తెలుసు. అలాగే అనేకమైన గ్రహాలు ఆ భూమి చుట్టూ ఏం చేస్తున్నాయట? తిరుగుతూ ఉన్నాయి. అది సృష్టిలో ఒక అద్భుతం కాదా? సృష్టిలో సమస్త విషయాల్లో కూడా. అందుకని అంటాడు యెషయా అంటాడు, నేనే దేవుడను, నేను తప్ప. చూడండి ఆ మాట 40 యెషయా 44 22వ వచనం. 22వ వచనం. మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేనే నిన్ను విమోచించి యెహోవా కార్యములను స్థాపించి ఉన్నాడు, ఆకాశములారా సమాప్తి చేసి ఉన్నాడు. యెహోవా కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షములారా సంగీత నాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించువాడు, ఆయన ఇశ్రాయేలీయులలో తను తానుగా మహిమపరచుకొని
కనపరుచుకున్నాడు. అందుకని అంటున్నాడు, కింద అంటున్నాడు, గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించిన, ఎవరట? యెహోవాను నేనే సమస్తమును నిర్మించిన వాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడిని, నేను భూమిని పరచిన వాడిని, నేనే. వ్యర్థము చేయువాడను. ఏమంటున్నాడు ఆయన? నేనే 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 నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు. ఐ యామ్ కింగ్, నేనే రాజుని, నేనే రాజుని, నేనే ఈ సమస్తమును సృజించిన వాడని. అందుకని అన్నాడు, పర్వతములారా, ఆకాశములారా, భూమి, అరణ్యములో దానిలోని ప్రతి ఒక్క వృక్ష చెట్లారా సంగీత నాదము చేడి యెహోవా యాకోబును విమోచించిన వాడు యెహోవా ఆయన. అందుకని అన్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, యెహోవా నేగున సమస్తమును జరిగించిన వాడను నేనే. ఆయన సమస్త విషయాల్లోట ఆయన నామమును కనపరుచుకోబడుతుందట. అందుకని అంటున్నాడు, భూమి మీద మనమున్నాం అనగా ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అందుకని ఆయన పాదపీఠము దగ్గర మనం ఉంచబడినప్పుడు ఆయనను స్తుతించ బద్దులమై ఉన్నాం. అందుకనే 66వ కీర్తన 8వ వచనం అన్నాడు, జనులారా మా దేవుడగు నిన్ను స్తుతించిన గొప్ప స్వరముతో ఆయనను కీర్తించి వివరించండి, తెలియచేయండి. అదే 66వ కీర్తనలో 20వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి, దేవుడు నా ప్రార్థనను త్రోసి వేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతించబడును గాక. ఏమంటున్నాడు? యెహోవా అప్పుడప్పుడు కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసి కూడా ఏమంటామంటే, ఆయన నా పక్షముగా ఉంటే నా ప్రార్థన ఆలకిస్తాడు కదా, నాతో ఆయన ఉంటాడు కదా, ఎందుకని నేను ప్రార్థన దాని విషయం చేస్తున్నప్పుడు నాకు ప్రతిఫలము దొరకట్లేదంటే, ఆయన ప్రార్థనని ఎప్పుడు త్రోసివేసేవాడు కాదు, ప్రార్థనను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. మనకు కావలసిన ప్రతి విధమైన ఆలోచన తత్వము కలిగిన మనిషి మనం ఏ విధంగా ఆయన అడగాలయ్యా అంటే, ప్రార్థన ద్వారా ఆయనను అడగాలి. ఏ విధంగా అడగాలి? ప్రార్థన ద్వారా. అందుకని కీర్తనలు 22వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటే చూడండి, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారి నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. హల్లెలూయా. ఎవరిని? మన తల్లిదండ్రులు, మన పితరుల్ని ఆయన రక్షించలేదా? అబ్రహాము వంశస్థుల్లో నుండి యాకోబుని ఏమంటున్నాడు? నేను విమోచించాను, నేను ఏర్పరచుకున్నాను, ఇశ్రాయేలీయులను తన్ను తానుగా నిర్మించుకున్నవాడని నేనే. అందుకని ఆయన అన్నాడు, ఇదిగో నువ్వేదైనా కావాలని అడిగినప్పుడు నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఆయన అడగాలి. ఆయన ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. సమస్త విషయాల్లో ఆయన సమస్త కార్యములు ఆయన జరిగించువాడై ఉన్నాడు. అందుకని దేవా నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతించబడునుగాక, ఆయన స్తుతించబడునుగాక, ఆయన ఆరాధించబడునుగాక, ఆయన నామమునే కీర్తించబడునుగాక. ఆయన నామములో నిత్యమైన సంకల్పము. అందుకని అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముల సమస్తము ఆయనను నామము పరిశుద్ధ పరచబడి. చూడండి అన్నమాట, 103వ కీర్తన 1వ వచనం. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. ఏమిటే ఇదే అధ్యాయములు ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా మాట? కింద కూడా మళ్ళీ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. అందుకని 104వ కీర్తనలో కూడా అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవా నా దేవా నీవు అతి ఘనత వహించు వాడవు, నీవు మహాత్య ప్రభావములు ధరించుకుని
వాడవు. ఆయన నీ ద్వారా నా ద్వారా ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన నామము స్తుతించబడాలి. అందుకని అన్నాడు, నా ప్రాణమా సన్నతించుము. అందుకని ఆయన జీవాత్మ నీలో ఉన్నది గనుక నువ్వేం చేయాలట? యెహోవా నా ప్రాణమా సన్నతించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన నామమును పరిశుద్ధపరచబడాలి. ఆయన నామమే మనలో ఏం చేయబడాలట? పరిశుద్ధపరచబడాలి. ఆయన నామమే అన్ని విషయములో ఘనమైన నామము. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసుప్రభు శిష్యులు ఏ నామంలో చేశారు? యేసు నామములోనే, ఆయన పరిశుద్ధతలోనే ఆమె క్రియలన్నీ వారు జరిగించారు. ఈ లోకంలోనికి తిరిగి ఆయన సశరీరుడిగా ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు ఎవరి ద్వారా? యేసయ్య నామం ద్వారా జరిగినాయి. అందుకని మన నోటి కూడా ఏముండాలట? ఆయన నామం ఉంచబడి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొదటి మాట నేను త్వరగా ముగిస్తాను. 104 కీర్తన 35 వచనం, మొదటి మాట 35 వచనం ఆఖరిలో ఉంటే చూడండి. పాపులు భూమి మీద నుండి భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించాలి. చెప్పాను కదా ఇందాక, ఆరాధించటం, స్తుతించటం యేసయ్యకి. లోకంలో వేల దేవదూతలు సృష్టించాడు మనిషి, కానీ స్తుతి ఎవరికి కలగాలి చెప్పండి? ఆరాధనకి ఎవరికి కలగాలి? చెప్పలే, నోరులు తెరిసి. ఎవరికి కలగాలి? దేవునికి. అందుకే నేను ఇందాక యెషయాలో చదువుకున్నాం కదా, కీడు చేయక మేలు చేయుట మంచిది. దేనికి విషయంలో కీడు ఏదైనా కలిగింది అనుకోండి, కరోనా వచ్చింది, ఏం చేయగలిగాం? అనవసరమైన మనము ఏమన్నా చేయగలమా? ఏమీ చేయలేం. ఒక కీడట, ఒక మేలుకట, ప్రతి విషయంలో కూడా. అందుకని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించాలట. ఆయన ఎదుట మనం ఉంచబడినప్పుడు. అందుకని అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించాలి. మన పరిశుద్ధమైన నామము ఆయన నామమే. ఆయన నామమే. నువ్వెక్కడికి వెళ్ళినా, ఇంటిలో బయలుదేరు ఒక్క క్షణము నుండి నువ్వు మరలా ఇంటికి తిరిగి వచ్చే అంతవరకు, లేదంటే పడుకునే అంతవరకు నువ్వే నామమును స్మరించాలట? యెహోవా నామమును. ఒక రీల్లాగా యెహోవా నామముని నోట ఏం చేయాలట? స్తుతించబడి ఉండాలి. అందుకని అంటున్నాడు, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను తెలియచేయండి. అదే 105 కీర్తనలో ఉంటుంది ఆ మాట. ఆయన నామము బట్ట అనేక మందికట తెలియచేయాలి ఆయన కార్యాలు, ఆయన క్రియలు. ప్రతి ఒక్కటి యేసయ్య చేసే ఈ క్రిస్మస్ అనగా ఈ యొక్క ప్రచారమైన పండుగ. క్రిస్మస్ అనగా క్రీస్తు పండుగ కదా. ఆరాధించబడటానికి, ఆరాధనకి యోగ్యుడైన యేసయ్యను ఆరాధిస్తున్నప్పుడు నీ స్నేహితులను, నీ బంధువులను, ఆత్మీయులను అందరిని పిలుస్తున్నావా? నీ వరకే చేసుకుంటున్నావా? క్రీస్తు పండుగ కదా. స్తుతించబడటానికి, ఆరాధించబడటానికి నా యేసయ్య ఉన్నాడని నువ్వు ఆరాధిస్తున్నావు కదా. అలాంటప్పుడు నీ ఒక్కదానివే చేసుకుంటే సరిపోద్దా? నీ బంధువులు అవసరం లేదా? నీ స్నేహితులు అవసరం లేదా? నీ ఆత్మీయులు అవసరం లేదా? అందుకనే పండగ రోజున ఏం చేస్తారట? ప్రతి ఒక్క స్నేహితుడిని పిలిచి భోజనాలు పెడతారట. ఎందుకని? మా క్రిస్మస్, క్రీస్తు అనగా క్రీస్తు పుట్టుక ప్రపంచానికి తెలిసిన దినము. అందుకని యేసు క్రీస్తు అనగా ఆ పేరుకి అర్థం ఏంటి? అభిషిక్తుడు. అభిషిక్తుడు. ఆయన ప్రతి విషయంలో అభిషేకింపబడి ఉండాలి. ఎవరెవరో కాదు. కానీ అందుకని అంటున్నాడు, యెహోవాను సన్నిధించుడి నా ప్రాణమా. నాలో మన ప్రాణం ఉన్నంత వరకు, ప్రాణం పోయేంత వరకు ఆయన నామమే ఉండాలి. హల్లెలూయా.
అందుకని అంటున్నాడు 113వ కీర్తన 113వ కీర్తన 2వ వచనం. ఇది మొదలుకొని ఎల్లకాలము ఎప్పుడట? ఇది మొదలుకొని, ఇక్కడ నుంచి మీరు మొదలుకొని ఇక్కడ మీ నోట ఏముండాలట? యెహోవా నామమే సన్నతించబడాలి. అనగా యెహోవా నామమే మీ నోట ఉండాలి. పొద్దున్నే లెగిసిన కాడ నుంచి నువ్వే పాటలు వినాలి? లెగంగానే ఒక దేవుడు పాట పెట్టుకుని కథమ సినిమా పాటలు పెట్టుకుని సరిపోద్దా? అలా కాదు కదా. మన జీవితంలో ఏం జరుగుతుంది? ఈ క్షణం మనం బతికి ఉన్నామంటే, ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం మన మీద ఉన్నది కాబట్టి. అందుకనే మనం బ్రతికి ఉన్నంత కాలము, మన ప్రాణము ఉన్నంత కాలము ఆయన సన్నిధించబడి ఉండాలి. ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంచెదను. ఏం చేయాలట? మన నోట ఉండాలి, ఉంచబడి ఉండాలి. క్రైస్తవులంటే ఏదో క్రైస్తవులని మారు వేషం వేసుకోవటం కాదు. మనలో ఉండవలసింది ఏంటది? ఆయన నోట నామస్మరణము చేయాలి. ఆయన నోట అబ్బో నా బిడ్డ నన్ను ఎప్పుడు స్తుతిస్తున్నాడే, నన్ను ఆరాధిస్తున్నాడే, ఎక్కడున్నా నన్ను కనపరుస్తున్నాడని ఆయన కనుదృష్టిలో నువ్వు ఉండబడుదువుగాక. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, ఆయన సన్నుతించబడి ఉంటాడు. స్తుతులకు ఆరాధన యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు ఆయనే. ఆయన తప్ప ఇంకెవరును స్తోత్రార్హుడు కాదు. ఈ భూమి మీద మనం ఎవరినైనా స్తుతించాలి అంటే నా దేవుడైన యెహోవానే స్తుతించాలి. అందుకని ఇంకో మాట అన్నాడు చూడండి, కీర్తనలు 140వ కీర్తన 1వ వచనం. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపు. 143వ కీర్తన 1వ వచనం. యెహోవా సేవకులారా, కీర్తనలు 134:1. క్షమించండి, 134:1. యెహోవా సేవకులారా, యెహోవా మందిరములో రాత్రి నివసించు వారులారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధమైన స్థలము చేతులు భూమి ఆకాశములు సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించబడును గాక. ఎక్కడి నుంచట? సియోనులో నుండి భూమి మీద ఉన్న వారిని ఆయన ఆశీర్వదిస్తాడట. ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. నీ నోటే మన నోటేముండాలి చెప్పండి? ఏముండాలి? మీరందరూ యెహోవాను సన్నుతించండి, స్తుతించండి. స్తుతించబడితే ఏం చేయబడతామట? ఆశీర్వదించబడతాం. సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించును గాక. ఎక్కడి నుంచట? భూమి మీద నుంచి కాదు, లేదంటే ఎత్తైన స్థలములో నుంచి కాదు, నా పరిశుద్ధమైన దేవుడి నివాస స్థలములో నుండి ఆయన మిమ్ములను ఆశీర్వదిస్తాడు. యెహోవా నామమును గణపరిస్తే, యెహోవా నామమును నువ్వు స్తుతిస్తే ఆయన ఏం చేస్తాడట? నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆశీర్వదకరముగా ఉండబడటానికి కారణం అవ్వాలయ్యా అంటే నువ్వు ఫోన్లో ఉన్నవి అవి ఇవి కాదు, కానీ చూడాల్సింది నువ్వు యెహోవా నామమును ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదముగా ఉంచబడుతాడు. అందుకని అంటున్నాడు, యెహోవాను ఏం చేయాలట? సన్నతించాలి. అందుకని 135వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి, 19వ వచనంలో, ఇశ్రాయేలు వంశస్థులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశస్థులారా యెహోవాను సన్నతించుడి. ఏమంటున్నాడు? ఇశ్రాయేలు వంశీయులారా యెహోవాను సన్నతించుడి, అహరోను వంశీయులారా
యెహోవాను సన్నుతించుడి. లేవి వంశీయులారా యెహోవాను సన్నుతించుడి. యెహోవాయందు భయభక్తులు గలవారులారా యెహోవాను సన్నుతించుడి. ఎవరన్నాడు? నీకు యెహోవా యందు భయం ఉందా? దేవుని యందు నీకు భయం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఉందా? ఉన్నప్పుడు నువ్వు దేవుణ్ణి ఎందుకు స్తుతించట్లా? స్తుతిస్తున్నావా? నిత్యము నీ నోట ఉందా? చేతులు ఎత్తమనంగా అందరూ ఎత్తేసారు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఏటేం చేస్తారట? చీకట్లో కలగానే స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, ఈ చీకటికి నన్ను దాగించిన ఆయన వెలుగులోకి నేను ఉండాలయ్యా అనుకుంటారా? కానే కాదు. కానీ నిత్య ఆశ్రయదుర్గమైన యేసయ్య, స్తుతులకు పాత్రుడైన యేసయ్య, స్తోత్రార్హుడైన యేసయ్య, ఆయన నామమును నిత్యము మనం ఏం చేయాలట? సన్నతించాలి. ఆయన నామమును మనం ఏం చేయాలట? సన్నతించాలి. స్తుతించబడి ఉండాలి. అందుకనే మనం ఎవరిని ఆశ్రయిస్తున్నా ఒక చరణం ఒక పల్లె పాడుకుందామా? ఒక చరణం ఒక పల్లె. స్తోత్రం. అందరూ చప్పలు కొడదా. లైవ్ లో ఉన్నవాడు కూడా ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహి ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహి ప్రభావములు నీకేనయ్యా. విశ్వవిజేతవు సత్యవిధాతవు, నిత్య మహిమలకు ఆధారము నీవే. లోక సాగరాన కృంగిన వేళ నిత్యమైన కృపతో వాత్సల్యము చూపి నన్ను చేరదీసిన నిర్మలుడా నీకేనయ్యా ఆరాధన. పాడదాం, చప్పలు కొడుతూ పాడదాం. స్తుతి ఆరాధన నీకేనయ్యా, స్తుతి నీకేనయ్యా, స్తుతి ఆరాధన నీకేనయ్యా, స్తుతి ఆరాధన. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా, స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆకలి వచ్చినాం. నీ చిత్తముకై అరుణోదయమున అర్పించెదవు నా స్తుతి అర్పణ.
చిత్తముకై అరుణోదయమున అర్పించెదను నా స్తుతి అర్పణ. పరిశుద్ధులలో నైశ్వాస్యము యొక్క మహిమైశ్వర్యమునే పొందుటకు ప్రతి విషయములో స్తుతి చెల్లించుటూ పరిశుద్ధాత్మలో ప్రార్థించెదను. పరిశుద్ధుడా పాడుదాం. పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ చిత్తమే నాలో నెరవేర్చుమా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావము నీకేనయ్యా. ఆశ్రయుడా నా యేసయ్యా స్తుతి మహిమ ప్రభావములు నీకేనయ్యా. నీకేనయ్యా. హల్లెలూయా. ఎవరికి కలగాలట? ఎవరికి కలగాలమ్మా? ఎవరికి కలగాలయ్యా? యెహోవా నామముకే మహిమ కలగాలి. అందుకని అంటున్నాడు, ఆయన ఆశీర్వదించబడి ఆయన చిత్తము నెరవేర్చబడిన వారికి ఏమంటున్నాడు? ఆశీర్వాదాలు ఉంటాయట. అందుకని అంటున్నాడు చూడండి, రెండో మాట కీర్తనలు 44 కీర్తన 1వ వచనం. యెహోవా నాకు ఆశ్రయ దుర్గమ్మగాను. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో అదేనా? కీర్తనలు 44:1. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. అది కాదు, ఇంకోటి చూడండి, 144 చూడండి. క్షమించండి, 144. నాకు ఆశ్రయ దుర్గముగాను యెహోవా సమ్మతించబడును గాక. ఆయన చూడండి, ఆయన మన చేతులకు సమస్తమును నేర్పించువాడై ఉన్నాడు. అందుకనే ఆ చివరి మాట ఒకటి ఉంటే చూడండి, యెహోవా తనకు దేవుడు గల జనులు ధన్యులు. నువ్వు ధన్యత పొందుకోవాలయ్యా అంటే యెహోవా దేవుడు అని నువ్వేం చేయాలట? అందుకనే 10వ వచనం, నీవే రాజులకు విజయమును దయచేయువాడువు నీవే. ఏదైనా గవర్నమెంట్ రావాలన్నా, ప్రభుత్వాలు రావాలన్నా ఏం చేయవాడే అయినా ఇచ్చువాడు అయినే. హల్లెలూయా. అందుకని 105వ కీర్తన 145వ కీర్తన 145వ వచనం. 45:1. రాజువైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నతించెదను. ఏం చేయాలట? ఆయన నామమునట నిత్యము ఏం చేయాలట? సన్నతించాలి. ఆయన నామము స్తుతి గల నామము, ఆయన నామము ఆరాధనకు యోగ్యమైన నామము. అందుకనే కొత్తగా ఒక పాట వచ్చింది, ఏదైనా చేయగలవు, కథనైనా మార్చగలవు, జీవితానైనా మార్చగలవు. ఏదైనా చేయగలడు ఆయన నామములో. అంతా ఆయన నామములోనే సమస్తము కలిగి ఉన్నాయి. అది తెలుసుకోబడి ఉండాలి. అందుకని అంటున్నాడు, ఆఖరులు అంటాడు చూడండి, 21వ వచనంలో ఏమంటున్నాడంటే, నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. చూడండి 21, నా నోరు యెహోవాను పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించబడునుగాక. ఏం చేయబడాలట? నిత్యము ఆయన నామమట సన్నుతించబడాలి, ఆరాధించబడాలి. మన యేసయ్య ఎవరు? ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యమును వినికిల్లో నా దేవుడు ఫలభరితం చేసి దేవుడు దీవించి ఆశీర్వదించబడునుగాక. ఇదిగో ఇక నుంచి ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుడి, ఆయన నామమునే కనపరచబడాలి.
ఆయన నామమునే స్తుతించబడి ఉండాలి. అందరం నోరు తెరిచి అడుగుదామా? కొద్ది క్షణాలు బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకందు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, సర్వకృపానిధి నా పరమ కుమ్మరి, చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహలకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు కదా, మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా యేసయ్యా, నీకే సాధ్యమా. యేసయ్యా, పాడదామా? యేసయ్యా, నోరు తెరిచి పాడదాం. నీకే సాధ్యమా. స్థిరపరచు
స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా లేనిదే ఏమైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువులకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. నీవే మా తోడుండి అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుండి అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలవు, పడదాం. నీ జీవితాన్ని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు. యవనస్తులారా, యేసయ్యా సమస్తము ఆయన చేయగలడు. ప్రార్థన చేసుకుందామా? వాగ్దాన సందేశ కూడికలో ఆయన నామమే గణపరచబడాలని ఈ నవంబర్ మాసములో, అందుకని అన్నాడు, వేది మొరపెట్టిన యెహోవా నామం ద్వారా నువ్వు మొరపెట్టాలి. ఆయన నీ మొర తోసివేసే దేవుడు కాదు, తునీకరించే దేవుడు కాదు. మన పక్షముగా నిలబెట్టేవాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియకరమైన ఈ పాఠకులకి వందనాలు, స్తోత్రాలు అయ్యా. గత కాలం అంతా, అక్టోబర్ నెలంతా కూడా నీ రెక్కల నీళ్ళు మమ్మల్ని భద్రపరిచి నైనా నవంబర్ 1st వారం నాయన అయ్యా 1st తారీఖున అయ్యా నీ కృపాతిశయమును బట్టి అయ్యా ఒక్క దినము గడుపుట నీ మందిరములు 1000 దినముల కంటే శ్రేష్టమైనది ప్రభువా. అయ్యా మాకు ఈరోజు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా నాయనా అయ్యా నువ్వే గొప్ప దేవుడివి ప్రభువా. అయ్యా నాయన నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించదను అయ్యా, ఆయన మందిర ఆవరణములలో నేను స్తుతించదను అని అయ్యా వాక్యం ద్వారా అయ్యా మాతో ఈ నెల వాగ్దానంతో మీరు మాతో మాట్లాడిన గొప్ప తండ్రివై ఉన్నావు తండ్రి. నువ్వు తప్ప మాకెవరూ లేరు ప్రభువా. అయ్యా ఈ నెలంతట్లో కూడా నీ వాగ్దానంతో మమ్మల్ని నడిపించండి అయ్యా. నీ వాక్యానుసారమైన జీవితాన్ని మా హృదయాల్లో అంటుకట్టబడి అయ్యా ఫలింపును దయచేయండి. సంఘ బిడ్డలని, సంఘ సరిహద్దులని విశాలపరచండి అయ్యా. నీ దేవజనులు నాయన వాక్యం చెప్పుచున్నంతసేపు అయ్యా నీ ఆత్మతో నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా నువ్వెంతైనా గొప్ప దేవుడివి, నువ్వేవైనా చేయగల సమర్థుడివి నాయన అయ్యా. ప్రభువా మేము ఈ పాటి వారము నాయన అయ్యా, మాకు ఏదైనా చేసే గొప్ప తండ్రివై ఉన్నావు తండ్రి. నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభువా. అయ్యా ఆకాశమందు నాయన మాకెవరున్నారు తండ్రి, నువ్వే తండ్రి ప్రభువా. అయ్యా మా ప్రార్థన ఆలకించి వాడవై ఉన్నావు అయ్యా, మా కన్నీరును తుడిచే వాడవై ఉన్నావు ప్రభువా.
అయ్యా నీ నెల వస్తుందంటే నాయన ఎంతో సంతోషంతో నాయన మా కుటుంబం ఉండేది ప్రభువా. అయ్యా నువ్వు గొప్ప దేవుడివి, శక్తిమంతుడివి, బలవంతుడు అయ్యా ప్రభువా. మా కన్న తండ్రివి నీవై ఉన్నావు నాయన. మమ్మల్ని ఏమాత్రం విడిచిపెట్టని దేవుడివై ఉన్నావు యేసయ్యా. నాయన ప్రభువా మా ప్రార్థన ఆలకించండి నాయన. మా నాయన ఈ సంఘానికి కావాల్సిన అవసరతను తీర్చండి, అక్కర్ను తీర్చండి ప్రభువా. అయ్యా నువ్వు తప్ప మాకెవరు లేరు ప్రభువా. అయ్యా మా ప్రార్థన వింటున్నావు అయ్యా. నువ్వే మాకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా యేసయ్యా. అయ్యా అయ్యా నాయన ప్రభువా. అయ్యా ఈ నెలంతటిలో ప్రభువా అయ్యా నువ్వే మమ్మల్ని కాచి కాపాడండి నాయన. అయ్యా మా సంఘాన్ని ఇంకా ప్రభువా దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ పరిచయం చేయబోతున్నా నాయన మితిన్ జస్వంతుని, హీల్ జస్వంతుని కాచి కాపాడండి అయ్యా నాయన. మితిన్ జస్వంత్ భవిష్యత్తు విషయంలో మేము అడిగి ఉన్నావు నాయన, నువ్వు దయచేసి ఉన్నావు నాయన. ఇంకా ఉద్యోగ విషయంలో సహాయం దయచే ప్రభువా. అయ్యా బిడ్డకి నాయన మంచి ఉద్యోగం దయచే ప్రభువా యేసయ్యా. అలాగే హీల్ జస్వంత్ విషయంలో నువ్వు సీటు ఇచ్చున్నావు ప్రభువా. అయ్యా ఉచితంగా నాయన మేము అడిగిన వెంటనే దయచేసిన దేవుడివి నాయన. మంచి జ్ఞానము జ్ఞాపశక్తితో నాయన బిడ్డని నింపండి ప్రభువా. అయ్యా ఈ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సంఘానికి ఉన్న ప్రతి ఒక్క అవసరం తీర్చమని అయ్యా. నా ప్రార్థనలు ఏమన్నా పొరపాట్లు ఉంటున్నాను క్షమించి అయ్యా. నువ్వే మాకు ఈ నెలంతట్లో ప్రభువా నీ నాయన నీ కృపతో నాయన నీ బలముతో నాయన ప్రభ నీ హస్తముతో అయ్యా మమ్మల్ని ప్రభువా అయ్యా నీ సన్నిధిలో మమ్మల్ని అంటుకట్టమని ఈ చిన్న ప్రార్థనని కృపాసన ముందు జ్ఞాపకం చేసుకోమని అతి త్వరగా రాబోతున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మరలా అపరాధం చేసిన వారు మేము క్షమించినట్లు మీరు మా అపరాధం క్షమించము. శోధనలకు కీడిని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, కూడి వచ్చిన పరిశుద్ధులకును సదాకాలము నా యేసయ్య మీకు తోడయుండి ఆయన నామము మీ నోట నొంచబడునుగాక. నా యేసయ్య మీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, స్తోత్రాలు. రేపు యథావిధిగా ఆదివారం ఆరాధన ఉంటుంది, 10:30కు బిగిన్ అవుతుంది. మీరు యథావిధంగా మీ పనులు ముగించుకొని అలాగే రావాలి. పరిశుద్ధమైన బలారాధన ఉంటుంది, దాంట్లో కూడా మీరు పాల్గొనాల్సిందిగా మనం చేస్తున్నాం. Bluetooth has been disconnected.